హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. అందులోనూ మీరు ఇంతకు ముందు నుంచి చూస్తున్న డిపార్ట్మెంట్ క్యూ అనే ఫిలిం సిరీస్ లోంచి 5వ పార్ట్ని తీసుకొచ్చాను. ఇప్పటివరకు మీరు 4 పార్ట్లు కనుక చూడకపోతే లాస్ట్ వీడియోస్ అవే చూడండి. అందులోనూ ఈ 5వ పార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది మ్యాక్రో ఎఫెక్ట్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా 4 పార్ట్లలో హీరోగా చేసిన అతను వేరు, ఈ పార్ట్ లో హీరోగా చేస్తున్న అతను వేరు అనమాట. అందులోనూ హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా మారిపోయాడు. సో మారిపోయాడు అని చెప్పేసి మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే ఒక క్రిమినల్ గాని పట్టుకుందాం అని చెప్పేసి వాడు ప్లేస్ కి వెళ్తాడు. కాకపోతే వాడికి ఏంటంటే హీరోని చూసిన తర్వాత భయం వేసి వీడి చేతిలో చిక్కితే నరకం చూపిస్తాడని చెప్పేసి పైనుంచి దూకి చనిపోతాడు. ఇది చూసిన తర్వాత హీరోనే షాక్ అయిపోతాడు. వీడేంటి నాకు షాక్ ఇచ్చాడు, ఇప్పుడు అనవసరంగా వీడి చచ్చిపోతే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకుంటాడు. అలాగే హీరో వాళ్ళ పై అధికారి ఏంటంటే నీ వల్ల క్రిమినల్ చనిపోయాడు, వాడిని పట్టుకుంటే బాగుండేదని చెప్పేసి హీరోని 6 నెలలు సస్పెండ్ చేస్తాడు. ఎందుకంటే హీరో ఒక డిటెక్టివ్ అనమాట, తను ఇంకా 6 నెలలు పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పేసి సస్పెండ్ చేస్తాడు. ఇదిలా ఉంటే మార్కో అనే ఒక చిన్న పిల్లాన్ని చూపిస్తారు. వాడు ఏంటంటే రోమ్ నుంచి డెన్మార్క్ కి దొంగతనంగా పారిపోయి ట్రైన్ లో వస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఆ బోర్డర్ లో అంటే డెన్మార్క్ బోర్డర్ లో ఏంటంటే చెకింగ్ చేస్తూ ఉంటారు అనమాట ట్రైన్ లో. అందుకని మనోడు ఏం చేస్తాడంటే వెళ్లి బాత్రూమ్ లో దాక్కుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బాత్రూమ్ లో కూడా పోలీసులు వచ్చేసి ఈ మార్కో గాన్ని పట్టేసుకుంటారు. ఎరా నీ ఐడి ప్రూఫ్ ఏదని చెప్పేసి అంటుందో మనోడి దగ్గర ఎటువంటి ఐడి ప్రూఫ్ ఉండదు అనమాట. అందులోనూ ట్రైన్ టికెట్ కూడా ఉండదు. దాంతో పోలీసులు ఏం చేస్తారంటే మార్కోని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోని సస్పెండ్ చేశారు కదా, 2 వారాలు హీరో ఇంట్లో ఉంటేనే పిచ్చికిపోతుంది అనమాట మనోడికి. దాంతో పై అధికారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు సార్, నేను మాత్రం తప్పేం చేయలేదు, వాడంతకు వాడే చనిపోయాడు, దానికి నన్ను సస్పెండ్ చేయటం ఏంటి, నేను ఉద్యోగంలో జాయిన్ అవుతానండి, నాకు పిచ్చెక్కిపోతుంది ఇంట్లో అని చెప్పేసి అంటంతో తన పై అధికారి కూడా ఏమంటాడంటే మొత్తానికి తెలుసుకున్నావు కదా, ఈసారి మాత్రం ఏ క్రిమినల్ అయినా సరే నువ్వు రూట్ గా బిహేవ్ చేయకూడదు, వాళ్ళు నిన్ను చూసే భయపడిపోతున్నారా అని చెప్పేసి మళ్ళీ తనని ఉద్యోగంలో జాయిన్ అవ్వమంటాడు. దాంతో హీరో కూడా డిపార్ట్మెంట్ క్యూ ఆఫీస్ కి వెళ్తాడు. అందులోనూ తన అసిస్టెంట్ అక్కడ ఉంటాడు. బేసికల్ గా మిగిలిన 4 పార్ట్లు అసిస్టెంట్ వేరే అతను ఉండేవాడు, ఇతను కూడా మారిపోయాడు అనమాట. సో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కొత్తోళ్ళే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే ఒక అతను ఫోటో చూపిస్తాడు అనమాట. అతని పేరు స్టార్క్ అనమాట. బేసికల్ గా మనోడు ఏంటంటే మిస్ అయిపోయాడు, 3 సంవత్సరాల నుంచి కనిపించట్లేదు. అందులోనూ రీసెంట్ గా రోమ్ నుండి డెన్మార్క్ వస్తున్న మార్కో అనే పిల్లాడి దగ్గర ఈ స్టార్క్ అనే అతని పాస్పోర్ట్ కనిపించింది. అందులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకవేళ అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ మార్కో అనే కుర్రోడికి ఏమో తెలిసేమో, మనం ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ కేసుని టేకప్ చేస్తాడు. కాకపోతే మార్కో కుర్రోడు మాత్రం వాడేం మాట్లాడలేదు అనమాట, సైలెంట్ గా ఉంటున్నాడు. అందులోనూ ఈ స్టార్క్ అనే అతని కేసును డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు. కాకపోతే అతనికి ఏంటంటే పక్షవాతం వచ్చేసి ఇప్పుడు ఇంటికే పరిమితం అయిపోయాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే వెళ్లి అతన్ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత స్టార్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే వాడు పెద్ద కామాంధుడండి బాబు, అందులోనూ వాడు పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉన్నాడు. పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ అంటే మామూలుగా చాలా మంది ధనవంతులు ఏంటంటే పేద ప్రజలకు ఏదో ఒకటి చేయమని చెప్పేసి డొనేషన్ ఇస్తారు కదా, వాటిని ప్రజలకి సరిగ్గా ఉపయోగించే డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటాడు. అందులోనూ ఈ స్టార్క్ ఏంటంటే స్విమ్మింగ్ కోచ్ గా పనిచేస్తూ ఉంటాడు అనమాట. తన దగ్గరకు వచ్చిన ఒక అమ్మాయి జీవితం నాశనం చేశాడని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో కేసు కూడా ఫైల్ అయింది. కాకపోతే తన భార్య మాత్రం తన భర్త చాలా మంచోడని చెప్పేసి ఎంతో పోరాటం చేసింది. కానీ ఎప్పుడైతే కేసు ఫైల్ అయిందో అప్పటి నుంచి స్టార్క్ మాత్రం కనిపించకుండా పోయాడని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని చెప్తాడు. దాంతో హీరో కూడా మొత్తం నోట్ చేసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో అలాగే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే జైల్లో ఉన్న మార్కోని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత స్టార్క్ పాస్పోర్ట్ అసలు నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే వాడు మాత్రం సైలెంట్ గా ఉంటాడు అనమాట. కాకపోతే హీరోకి ఏంటంటే కోపం వస్తుంది, అయినా సరే పిల్లని పట్టుకొని కొట్టలేం కదా, దాంతో చేసేది ఏం లేక అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత స్టార్క్ ఒక అమ్మాయి జీవితం నాశనం చేశాడని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కేసు పెట్టాడు కదా, వెళ్ళి హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని మీట్ అవుతారు. బేసికల్ గా స్టార్క్ గడ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినప్పుడు ఆ అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే వయసు పెరిగిందనమాట, అంటే 4 సంవత్సరాలు గడిచిపోయింది. దాంతో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఏం జరిగిందమ్మా అని చెప్పి అడిగితే ఆ అమ్మాయి ఏమంటుందంటే చూడండి, ఇంతకు ముందు పోలీసులకు చాలా సార్లు చెప్పాను నేను, కానీ ఆ దారుణమైన సంఘటన నేను మర్చిపోయి ప్రశాంతంగా బతుకుదాం అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకళ్ళు వచ్చి ఇలా ఎంక్వైరీ చేస్తున్నారండి, నన్ను ప్రశాంతంగా బతకనిండి అని చెప్పేసి ఆ అమ్మాయి బాధపడుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో బాధపడతాడు అనమాట, అనవసరంగా వచ్చామేమో అని చెప్పేసి. ఆ తర్వాత మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి స్టార్క్ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. అంటే తన భార్యని తన కూతురుని మీట్ అవుతారు. కాకపోతే స్టార్క్ వాళ్ళ కూతురు మాత్రం ఏం మాట్లాడకుండా వెళ్లి రూమ్ లో కూర్చుంటుంది. మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే స్టార్క్ వాళ్ళ భార్యని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కాకపోతే హీరో ఏమంటాడంటే వాష్రూమ్ కి వెళ్ళాలండి ఎక్కడని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా బాత్రూమ్ చూపిస్తుంది. కానీ హీరో మాత్రం బాత్రూమ్
బాత్రూమ్కి వెళ్లకుండా స్టార్క్ వాళ్ళ కూతురు రూమ్ లోకి వెళ్ళి, కదమ్మా మీ నాన్నగారు కనిపించకుండా పోయారు కదా, దగ్గర దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది కదా, ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో మీ నాన్నగారు ఇంటికి వచ్చారని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఏముంటుందంటే, ఎప్పుడైతే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి రావట్లేదండి, కానీ ఒకటి మాత్రం నిజం, మా నాన్న చాలా మంచోడండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరోకి ఏంటంటే ఆ అమ్మాయి చెప్పే మాటల మీద కొంచెం డౌట్ మొదలవుతుంది అనమాట. ఒకవేళ వాళ్ళ నాన్నగారు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉన్నాడేమో, పోలీసుల్ని మోసం చేస్తున్నాడేమో అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి ఆ అమ్మాయి రూమ్ లో చాలా డ్రాయింగ్స్ ఉంటాయి అనమాట. అంటే ఆ అమ్మాయి బొమ్మలు వేస్తూ ఉంటుంది, వాటన్నిటిని ఫోటో తీసుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో స్టార్క్ వాళ్ళ భార్య రూమ్ లోకి వచ్చేసి, ఏంటండి మీరు ఏదో క్యాజువల్ ఎంక్వైరీ అన్నారు, వచ్చారు మీరు వాష్రూమ్ అన్నారు, అక్కడికి వెళ్ళకుండా నా కూతురు రూమ్ లోకి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు, అందులోనూ మా పర్మిషన్ లేకుండా మా ఇంట్లో ఫోటోస్ తీసుకుంటున్నారు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే సారీ అమ్మా అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మార్కో అని చూపిస్తారు. బేసికల్ గా మనోడు ఏంటంటే మొన్నటిదాకా పోలీస్ స్టేషన్ ఉన్నాడు కదా, ఇప్పుడు అలా అని చెప్పేసి జైలు కూడా పంపించలేము, దాంతో తను ఏం చేస్తారంటే చైల్డ్ హోమ్ కు పంపిస్తారనమాట. అక్కడే తనకు రూమ్ ఇచ్చి, అంతేకాకుండా వార్డెన్ కూడా తనను చూసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు వార్డెన్ ఏంటంటే ప్రశాంతంగా పేపర్ చదువుకుంటున్నప్పుడు ఆవిడ రూమ్ కి తాళం వేసి ఆ మార్కో కూడా అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఇది చూసిన ఆవిడ ఏంటంటే పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే స్టార్క్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నాకు కావాలని చెప్పేసి తన అసిస్టెంట్స్ కి, తన టీం మెంబర్స్ కి అందరూ చెప్పాడు అనమాట. ఏది ఉన్నా సరే కలెక్ట్ చేసి నాకు చెప్పండి అని చెప్పేసి అంటాడు. దాంతో అక్కడ ఉన్న ఒక లేడీ పోలీస్ ఏమంటుందంటే, సార్ స్టార్క్ గురించి ఇప్పటి వరకు మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఒక ఎత్తు అయితే, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక ఎత్తు అని చెప్పేసి అంటుంది. ఏంటమ్మా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే, స్టార్క్ అనేవాడు తన దగ్గర స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయి జీవితం నాశనం చేశాడు, అందుకని వాళ్ళ నాన్న కేసు పెట్టాడని చెప్పేసి మనం తెలుసుకున్నాం కదా, కాకపోతే తాను పనిచేస్తున్న పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న డబ్బుల్ని ఎవరో తినేస్తున్నారని చెప్పేసి దాని గురించి ఎంక్వైరీ చేయడానికి స్టార్క్ అనేవాడు ఆఫ్రికా వెళ్ళాడు, వెళ్ళొచ్చిన తర్వాతే తన మీద ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పేసి కేసు ఫైల్ అయింది. ఆ తర్వాత తను మిస్ అయిపోయాడు అని చెప్పేసి ఎవరో ఒక జర్నలిస్ట్ న్యూస్ పేపర్ లో రాశాడు. ఒకవేళ తాను అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాతే అసలు సమస్యలు స్టార్ట్ అయ్యాము అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, ముందు ఆ జర్నలిస్ట్ ని ఇక్కడికి రమ్మని చెప్పండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత స్టార్క్ వాళ్ళ బాస్ ని కూడా మనం మీట్ అవుదాం అని చెప్పేసి అంటాడు. మరి ముఖ్యంగా హీరోకి తెలిసే విషయం ఏంటంటే మార్కో చైల్డ్ హోమ్ నుంచి తప్పించుకున్నాడు అనే విషయం తెలుస్తుంది. దాంతో హీరో డైరెక్ట్ గా అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వార్డెన్ అడుగుతాడు అనమాట, కాదమ్మా ఒక చిన్న పిల్లని చూసుకోవడం కూడా మీకు చేత కావట్లేదు అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. సరే సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈసారి ఆ పిల్లాడు కనుక ఇక్కడ తిరిగి వచ్చినా వాడి గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి హీరో ఆ వార్డెన్ కి తన నెంబర్ ఇస్తాడు. కట్ చేస్తే మరోవైపు తప్పించుకొని పారిపోయిన మార్కో అని చూపిస్తారు. వాడేంటంటే ఒక ప్లేస్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ నాన్నని మీట్ అవుతాడు. వాళ్ళ నాన్న కూడా ఆశ్చర్యపోతాడు అనమాట. అరే నువ్వు చైల్డ్ హోమ్ లో ఉన్నావు కదరా అని చెప్పేసి అంటంతో లేదు లేదు తప్పించుకొని వచ్చేసాను, అందులోను మన ఊర్లో అమ్మ చనిపోయింది, అమ్మ చనిపోయిన తర్వాత నాకంటూ ఉండదు, నువ్వు ఒక్కడవే నాన్న, మన ఇద్దరం వెళ్ళిపోదాం నాన్న ఇక్కడ నుంచి అని చెప్పేసి అంటంతో ఈ మార్కో వాళ్ళ నాన్న ఏమంటాడంటే, చూడు నేను పని చేస్తుంది జోలా దగ్గర, వాడు మామూలు మనిషి కాదు, నువ్వు ఇక్కడికి వచ్చావు అన్న విషయం తెలిసినా లేకపోతే మన ఇద్దరం తప్పించుకుంటున్నావు అన్న విషయం తెలిసినా సరే చాలా డేంజర్, కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో మార్కో ఏమంటాడంటే, అలాంటిది ఏం లేదు నాన్న, మన ఇద్దరం సాయంత్రం ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోతున్నావు, అందులోనూ మనకంటూ ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నావు, కాబట్టి సాయంత్రం రెడీగా ఉండి నేను వస్తానని చెప్పేసి అక్కడ నుంచి మార్కో వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్స్ ఇద్దరు కలిసి స్టార్క్ వాళ్ళ బాస్ ని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత మీరు స్టార్క్ ను ఆఫ్రికా పంపించారంట కదండి, ఎందుకు పంపించారని చెప్పి అడిగితే ఆయన కూడా జరిగింది చెప్తాడు అనమాట. చూడండి పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉంటారు ప్రజలకు సేవ చేయమని చెప్పి, కాకపోతే ఆఫ్రికాలో ఎవరో ఫ్రాడ్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకని స్టార్క్ ని ఆఫ్రికా పంపించాము, కాకపోతే అంతా తెలుసుకుని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత తానేమో కనిపించకుండా పోయాడు, దాంతో స్టార్క్ ప్లేస్ లో ఇంకొక అతను అపాయింట్ చేసాము, అందులో అతను ఏంటంటే మొత్తం కనిపెట్టేసి అతని చేత ఇన్వెస్టిగేట్ చేపిస్తే అతను మొత్తం కనిపెట్టేశాడు, కావాలంటే మీరు అతన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అంటంతో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్స్ ఇద్దరు వెళ్ళి అతన్ని మీట్ అవుతారు. అతని పేరు టైస్ అనమాట. వీళ్ళిద్దరు అతన్ని ఎంక్వైరీ చేస్తే అతను ఏమంటాడంటే, సార్ స్టార్క్ గాడు దుర్మార్గుడండి, 13 సంవత్సరాల అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు, అందులోనూ వాడు కంప్యూటర్ లో అన్ని పనికిమాలిన వీడియోస్ ఉన్నాయండి చిన్నపిల్లలకు సంబంధించి, మరి ముఖ్యంగా వాడు ఏంటంటే కేసు పెట్టిన తర్వాత వాడే కనిపించకుండా పోయాడు, ఆ తర్వాత నేను ఆఫ్రికా వెళ్ళాను, ఆ కేసు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ ని నేను కనుక్కున్నాను, ఎంక్వైరీ చేశాను, ఈ డబ్బులు దుబ్బేసింది ఎవరో కాదండి మా ఆఫీసులో పనిచేసే కొంతమంది కుర్రాళ్ళు, సో వాళ్ళకు కూడా జైలు శిక్ష విధించేసాము, అంతా అయిపోయింది, కానీ ఆ స్టార్క్ గడ్ మాత్రం దుర్మార్గుడు అండి అని చెప్పేసి అంటంతో వాళ్ళిద్దరు కూడా సరే అని చెప్పేసి అంతా నోట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే ఈ టైస్ గడ్ మాత్రం ఎవరో ఒక పెద్ద ఆయన మీట్ అవుతాడు అనమాట. వీడికి ఏంటంటే ఒళ్ళంతా చెమటలు పట్టేసి వణుక్కుంటూ వెళ్ళి ఆయన మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ క్యూ నుంచి ఇద్దరు వచ్చారండి, నన్ను ఎంక్వైరీ చేశారని చెప్పేసి వణికిపోతూ చెప్తూ ఉంటాడు. దాంతో పెద్ద ఆయన ఏమంటాడంటే, మరి తప్పు చేసినప్పుడు లేదా ఆ భయం, కాబట్టి నువ్వేం కంగారు పడకు, ఎవరో ఇద్దరు పోలీసులు వచ్చేసి నేను ఎంక్వైరీ చేస్తే ఇంత భయపడిపోతున్నావు, నువ్వేం కంగారు పడకు, అంతా మన మంచిగా అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు
మరోవైపు డిపార్ట్మెంట్ క్యూ ఆఫీస్ కి జర్నలిస్ట్ వస్తాడనమాట. అది కూడా స్టార్ గురించి మొత్తం ఎంక్వైరీ చేసి రాసిన అతను. దాంతో హీరో ఏమంటాడంటే నువ్వు ఆర్టికల్ రాసావు కదా, అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసావు ఆర్టికల్ అని చెప్పేసి అంటంతో జర్నలిస్ట్ కూడా జరిగింది మొత్తం చెప్తాడు. చూడండి, మామూలుగా పెద్ద పెద్ద ధనవంతులు ఏంటంటే పేద ప్రజల కోసం వాళ్ళ కోసం డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఆ డబ్బులు మొత్తం పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా చాలా పనులు చేద్దామని చెప్పేసి కొన్ని పనులు స్టార్ట్ చేశారు. హాస్పిటల్స్ కట్టడం అవ్వచ్చు, స్కూల్స్ కట్టడం అవ్వచ్చు, ఇవన్నీ స్టార్ట్ చేశారు. కానీ స్టార్ట్ చేసిన తర్వాత అవి సగంలోకి వచ్చి ఆగిపోతున్నాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే ఉన్న డబ్బుని సరిగా వాడట్లేదు, ఎవరో తినేస్తున్నారు. సో దీని మీద ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి ఆఫ్రికా వెళ్ళిన స్టార్క్ మాత్రం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందుల్లో పడ్డాడు. తను అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేశాడు, అంతా బానే ఉంది. బట్ వచ్చిన తర్వాత తన మీద సడన్ గా కేసు ఫైల్ అయింది. అందులో ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది అన్నారు, హార్డ్ డిస్క్ లో ఫోటోస్ దొరికిందన్నారు. ఇంకా ముఖ్యంగా తానేమో కనిపించకుండా పోయాడు. ఇదంతా చూసిన తర్వాత నాకెందుకో డౌట్ వచ్చిందండి. తను అక్కడికి వెళ్ళిన తర్వాతే అసలు సమస్య మొదలైందని చెప్పేసి నాకు అనుమానం వచ్చింది. అందుకనే ఆర్టికల్ రాశాను, వేరే ఉద్దేశం లేదండి. కావాలంటే మీరు కూడా కేసుని ఈ కోణంలో ఆలోచిస్తూ ఇన్వెస్టిగేట్ చేయండి, మీకు కొన్ని కొత్త పాయింట్లు దొరకొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును కదా ఇదో బాగుంది కదా అని చెప్పేసి జర్నలిస్ట్ కి థ్యాంక్స్ చెప్తాడు. కట్ చేస్తే మరోవైపు మార్కో వాళ్ళ నాన్నని చూపిస్తారు. బేసికల్ గా మనోడేంటి తన కొడుకు వస్తాడు, తన కొడుకుతో కలిసి పారిపోదాం అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. అందుకని తను ప్రిపేర్ అవుతున్నప్పుడు సడన్ గా అక్కడికి జోలా వస్తాడనమాట. అంటే బాస్ అనమాట మనోడికి. వచ్చిన తర్వాత ఒరే నీ కొడుకు జైలు నుంచి తప్పించుకున్నాడు అంటే కదా, వాడు గనక మళ్ళీ పోలీసులకు దొరికి మన గురించి గనక వాళ్ళకి చెప్తే మాత్రం అందరం బొక్కలోకి వెళ్ళిపోతాము, కాబట్టి నీ కొడుకు మళ్ళీ కనుక ఇక్కడికి వస్తే మాత్రం మాకు అప్పచెప్పని చెప్పేసి అంటాడు. అందులోని జోలాకి ఏంటంటే ఇప్పుడు మార్కో వచ్చి వాళ్ళ నాన్నని మీట్ అయిన సంగతి తెలుసు అనమాట. తెలిసినందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. ఇదిలా ఉంటే మరోవైపు మార్కో ఏంటంటే దూరం నుంచి చూస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ నాన్నకి జోలా వార్నింగ్ ఇస్తున్నప్పుడే దానికి అర్థమైపోతుంది మొత్తానికి నేను వచ్చిన మీట్ అయిన సంగతి తెలిసింది అని చెప్పేసి. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి ఒక ట్రైన్ ఎక్కుతాడు. కాకపోతే ఆ ట్రైన్ లో కూడా జోలా మనుషులు ఉంటారు, మనోడిని వెంటాడుతూ ఉంటారు. ఎలాగోలా తప్పించుకొని వీధి వీధి తిరిగి పరిగెత్తుకుంటూ పారిపోయి ఆ ఊర్లో ఉన్న ఒక పాడుబడిన బిల్డింగ్ లోకి వెళ్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని హీరో వాళ్ళ అసిస్టెంట్ ని చూపిస్తారు. బేసికల్ గా మార్కో ఏంటి తప్పించుకొని పారిపోతున్నప్పుడు కొన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాడనమాట. అదంతా చూసిన తర్వాత హీరోకి హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఒక విషయం బాగా అర్థం అవుతుంది. అదేంటంటే మనోడు తప్పించుకొని ఈ సిటీలో ఎక్కడ బతకలేడు, కానీ ఇదే సిటీలో పాడుబడిన బిల్డింగ్ ఒకటి ఉంది, ఖచ్చితంగా అక్కడే దాక్కుంటాడని చెప్పేసి వీళ్ళు అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అందులోనూ వీళ్ళు అక్కడికి వెళ్లి లోపే ఆ జోలాగాడు వాళ్ళ మనుషులు అక్కడికి వెళ్ళి పాపం మార్క్ గాని పట్టుకు నువ్వు పోలీసులకు ఏం చెప్పావు, మా గురించి ఏమైనా చెప్పావు అని చెప్పేసి పట్టుకొని కొడుతూ ఉంటారు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వెళ్తారు. ఎవరు నువ్వు అని చెప్పేసి పెద్దగా అరవటం వల్ల జోలాగాడికి భయం వేసి వాడేమో వాటి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మార్కో ఏంటంటే పై నుంచి కిందకి రావడానికి ఒక పెద్ద గొట్టంలా ఉంటుంది అనమాట. అందులో ఏంటంటే రాళ్ళు వేస్తూ ఉంటారు. కాకపోతే వీడు తప్పించుకుందాం అని చెప్పేసి అందులో దూకుతాడు. వీడు కాస్త జారుకుంటూ వచ్చి రాళ్ళ మీద పడి స్పృహ లేకుండా అక్కడే పడిపోయి ఉంటాడు. ఎందుకంటే బాగా దెబ్బ తగిలింది అనమాట. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే పాపం పిల్లాడి దగ్గరికి వెళ్తాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే జోలా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత గన్ను గురి పెడతాడు. ఎందుకు ఇక్కడికి వచ్చారో చెప్పు అని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా జోలా వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి హీరోని వెనకాల నుంచి కొడతాడు. దాంతో మనోడు కింద పడిపోతాడు. ఈ గ్యాప్ లో జోలా ఆ తర్వాత జోలా వాళ్ళ అసిస్టెంట్ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడు, తన అసిస్టెంట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పిల్లాన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అందులోనూ మనోడికి ట్రీట్మెంట్ ఇస్తారనమాట. ఆ తర్వాత హీరో ఆ పిల్లాడితో ఏమంటాడంటే చూడు ఆ జోలాగాడి నీ వెనకాల ఎందుకు పడుతున్నాడు నాకు తెలియట్లేదు, అందులో నన్ను కూడా చంపాలనుకున్నారు, మరీ ముఖ్యంగా స్టార్క్ పాస్పోర్ట్ నీ దగ్గర ఉంది కాబట్టి తన గురించి నీకేదో తెలిసి ఉంటుంది, అందులోనూ జోలాగాడు అసలు నీ వెనకాల ఎందుకు పడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు, మొత్తానికి ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు, కాబట్టి నీకేం తెలుసో చెప్పు అని చెప్పేసి అంటంతో పిల్లాడు మాత్రం సైలెంట్ గా ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి అలా సైలెంట్ గా ఉన్నంత మాత్రం నువ్వు మంచోడు కావని చెప్పేసి హీరో ఏంటంటే కోపం వచ్చినట్టు తిట్టేస్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే సార్ వాడు పిల్లాడు సార్, ఎందుకు సార్ వాడి మీద కోపడతారు, దీన్ని మనం వేరేలా డీల్ చేద్దాం రండి అని చెప్పేసి తనని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే మరోవైపు డిపార్ట్మెంట్ క్యూ వాళ్ళకి ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే 4 సంవత్సరాల క్రితం స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటి స్టార్క్ మీద కేసు వేశాడు, నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు వీడు అని చెప్పేసి. కానీ ఆ కేసు వేయడానికి 2 రోజుల ముందు ఆయన బ్యాంకులో చాలా ఒక పెద్ద అమౌంట్ పడింది అనమాట, ఎవరో తనకి ట్రాన్స్ఫర్ చేశారు. సో దీన్ని బట్టి ఆలోచిస్తే సరే ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని స్టార్క్ మీద కేసు పెట్టాడు సార్ అమ్మాయి వాళ్ళ నాన్న అని చెప్పేసి అక్కడే ఉన్న పోలీస్ ఆఫీసర్ హీరోతో చెప్తుంది అనమాట. ఇంకేముంది హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్స్ ముందు ఆ అమ్మాయిని మీట్ అవుదాం అని చెప్పేసి వీళ్ళు బయలుదేరతారు. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అనారోగ్యం కారణంగా 2 సంవత్సరాల క్రితం చనిపోయాడు అనమాట. దాంతో ఇప్పుడు బతికుంది ఆ అమ్మాయి ఒకతే కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి బాత్రూమ్ లో చనిపోయి ఉంటుంది. అక్కడ చూడటానికి ఏమో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టు ఉంటుంది. కాకపోతే హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఏంటంటే రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి, కానీ ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో చెప్పలేని పరిస్థితి అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు స్టార్క్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫొటోస్ అని
తీసాడు కదా తన కూతురు రూమ్ లో ఉన్న ఫొటోస్ అన్ని, వాటన్నిటిని ప్రింట్ చేసి చూస్తున్నప్పుడు సడన్ గా తనకు విషయం స్ట్రైక్ అవుతుంది. బేసికల్ గా ఏ పిల్లలైనా సరే వాళ్ళకి బాగా దగ్గరైన వాళ్ళు లేదా కుటుంబ సభ్యులు అనుకునే వాళ్ళ ఫొటోస్ మాత్రం గీస్తారు కదా. దాంతో ఈ అమ్మాయి ఏంటంటే 4వ వ్యక్తిని గీసిందనమాట. అందులోనూ వీళ్ళ కుటుంబంలో ఉంది ముగ్గురే కదా, అమ్మ నాన్న ఆ తర్వాత ఈ అమ్మాయి. కాకపోతే ఇంకొక అబ్బాయి ఫోటో గీస్తుంది. దాంతో హీరోకి డౌట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి వెంటనే స్టార్క్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకి సారీ చెప్పి, సారీ అమ్మా ఆ రోజు అలా బిహేవ్ చేశాను, నీ కూతురుతో కొంచెం సేపు మాట్లాడాలని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా అర్థం చేసుకుని సరే అని చెప్పేసి తన కూతురుని తీసుకొచ్చి హీరో ముందు కూర్చోబెడుతుంది. దాంతో హీరో కూడా అమ్మాయిని ఎంక్వైరీ చేస్తూ, కాదమ్మా నువ్వు డ్రాయింగ్ వేసుకున్నావు కదా, అందులో ఉన్న అబ్బాయి ఫోటో ఎవరిదని చెప్పేసి అంటంతో ఆ అబ్బాయి మాకు కావాల్సిన వాడని చెప్పేసి అంటుంది. వెంటనే మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఒకవేళ మార్కో గాడేమో అని చెప్పేసి వీడేనా అని చెప్పేసి అంటంతో అవును ఇతనే అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోను అసలు మార్కో గాడికి ఈ అమ్మాయికి సంబంధం ఏంటి, అందులోను స్టార్క్ పాస్పోర్ట్ మార్కో దగ్గర ఉంది కదా, ఈ అబ్బాయి నీకు ఎలా తెలుసమ్మా అని చెప్పేసి అంటంతో ఏముందండి మా నాన్న ఆఫ్రికా వెళ్ళాడు కదా, అక్కడ నా కోసం ఒక చైన్ కొన్నాడు, నీకు తీసుకొస్తున్నానని చెప్పి అన్నాడు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాన్నగారు సడన్ గా మిస్ అయిపోయారు, కానీ 2 రోజుల తర్వాత అతనే నాకు ఇది తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పేసి అంటంతో అప్పుడు హీరో స్టన్ అయిపోతాడనమాట. సో మొత్తానికి మార్కో గాడికి వీళ్ళ కుటుంబానికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి స్టార్క్ వాళ్ళ కూతురు ఎక్కడైతే ఆడుకుంటూ ఉంటుందో అక్కడికి మార్కోని తీసుకెళ్లి, చూడు ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో, ఇప్పటికైనా నిజం చెప్పి అసలు ఏం జరిగిందని చెప్పేసి అంటంతో ఇన్ని రోజులు నోరు విప్పని ఆ మార్కో గాడు ఫస్ట్ టైం జరిగింది మొత్తం చెప్తాడు. అసలు ఏం జరిగిందంటే బేసికల్ గా స్టార్క్ ఏంటంటే ఊరుదులు పెట్టి పారిపోయాడు, కేసు పెట్టిన వెంటనే కనిపించకుండా పోయాడు అని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారు. కాకపోతే 4 సంవత్సరాల క్రితమే స్టార్క్ ని చంపేశారని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎవరు చంపారని చెప్పి అడిగితే ఇంకెవరు మా నాన్న వాళ్ళ బాస్ జోలాగాడు చంపేశాడు, అది కూడా తనని టార్చర్ చేసి భయంకరంగా చంపాడు, ఆ తర్వాతే పాస్పోర్ట్ మరి ముఖ్యంగా తన కూతురికి ఇవ్వాలనుకున్న ఆ దండని తీసుకొచ్చేసి తన కూతురికి ఇచ్చానని చెప్పేసి అంటాడు. మరి ఇంతకీ శవం ఎక్కడుందని చెప్పి అడిగితే ఫారెస్ట్ లో ఉన్న నదిలో ఉందని చెప్పేసి అంటాడు. దాంతో పోలీసులు అందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చూస్తే స్టార్క్ శవానికి ఒక పెద్ద బండరాయి కట్టి నీళ్ళలో వేసేస్తారనమాట. ఎందుకంటే ఆ శవం ఎప్పటికీ పైకి రాకూడదని చెప్పేసి. కాకపోతే మార్కో ఇచ్చిన క్లూ ద్వారాగా పోలీసులు అందరూ వెళ్ళి ఆ హస్తి పంజరాన్ని బయటికి తీస్తారు. కాకపోతే హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే మార్కు వాళ్ళ నాన్న పనిచేసి ఆ జోలా అనేవాడు జస్ట్ డబ్బులు ఇస్తే మనుషుల్ని చంపేవాడే అంతే. సో దాంతో స్టార్క్ కి తనకి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ తనకి డబ్బులు ఇచ్చి ఎవరు చంపమని ఉంటారు, తన చావు ఎవరు కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు హీరోకి ఖచ్చితంగా స్టార్క్ ప్లేస్ లో జాబ్ లో జాయిన్ అయిన టైస్ గుర్తొస్తాడు. ఇంకేముంది మనోని తీసుకొచ్చి అరెస్ట్ చేసి సీక్రెట్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అందులోను హీరోకి ఏంటంటే టైస్ గడి మీద డౌట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టార్క్ అనేవాడు దుర్మార్గుడు, మరి ముఖ్యంగా వాడి హార్డ్ డ్రైవ్ లో చాలా దుర్మార్గమైన వీడియోలు ఉన్నాయి, అడల్ట్ వీడియోలు ఉన్నాయని చెప్పేసి అన్నాడు కదా. కానీ బయట చూస్తే మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ లేదు, కేవలం పోలీసులకు మాత్రమే తెలిసిన ఇన్ఫర్మేషన్ అది. కానీ వీడికి ఎలా తెలిసింది? సో మొత్తానికి ఏదో ప్లాన్ జరిగిందని చెప్పేసి కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఈ గ్యాప్ లో పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఆ తర్వాత డిపార్ట్మెంట్ క్యూ హెడ్ కూడా ఇతన్ని అరెస్ట్ చేసి ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి డైరెక్ట్ గా ఆఫీస్కి వస్తారు. కాకపోతే హీరో వాళ్ళ మనిషి కింద ఉంది కదా, ఆవిడ ఏంటంటే సరే తీసుకొచ్చాడండి, కానీ ఏ రూమ్ లో ఎంక్వైరీ జరుగుతుందో తెలియదండి అని చెప్పేసి ప్రతి ఒక్క రూమ్ తిప్పిస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏంటంటే టైస్ గాడిని భయపెడుతూ వాడి నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. చూడు మొత్తానికి నువ్వే జోలాగాడికి డబ్బులు ఇచ్చి స్టార్క్ ని చంపించేసావని చెప్పేసి అతన్ని బెదిరిస్తూ ఉంటాడు. కాకపోతే మనోడు మాత్రం ఏమి చెప్పడు అనమాట. కరెక్ట్ గా నిజం చెప్తాడు అనుకునే సమయానికి సడన్ గా అక్కడ డిపార్ట్మెంట్ క్యూ హెడ్ ఆ తర్వాత పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఇద్దరు వస్తారనమాట. ఎందుకంటే ఈ టైస్ గాడు కూడా మంచి పొజిషన్ ఉన్నాడు కదా, అలాంటి పొజిషన్ లో ఉన్న అతన్ని ఎలా తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తావు అని చెప్పేసి డిపార్ట్మెంట్ క్యూ హెడ్ వచ్చేసి హీరోని తిడతాడు. అంతేకాకుండా ఇక మీదట ఈ కేసుకి నీకు ఎటువంటి సంబంధం లేదు, నీకు నచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఇక మేము ఉన్నవాళ్ళ సంగతి కూడా మర్చిపోతున్నావు, కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, ఈ కేసు వేరే వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి అంటంతో హీరో కూడా బాధపడతాడు. వీళ్ళేంట్రా బాబు, నేనంత జెన్యూన్ గా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చి నన్ను అడగాలి, నన్ను అడగకూడదు అని చెప్పేసి రూల్స్ పెడుతున్నారు, సావంట్రా బాబు మీరు మీ కేసు అని చెప్పేసి హీరో కోపం వచ్చేసి తన సామాన్లు మొత్తం సదురుకుంటూ ఉంటాడు. సడన్ గా అక్కడ ఏంటంటే ఒక ఫోటో ఉంటుంది అనమాట. స్టార్క్ ని ఎక్కడైతే వీళ్ళు చంపేసేసారో ఆ ప్లేస్ ఫోటో ఉంటుంది అనమాట. అక్కడ అది చూసిన తర్వాత హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇతను చంపేసింది ఏ ప్లేస్ లో, అది కూడా ఒక వ్యక్తికి సంబంధించిన ప్లేస్ లో. ఆ ప్లేస్ ఎవరిది? ఇంతకు ముందు టైస్ దగ్గరికి హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ వెళ్ళిన వెంటనే మనోడికి భయం వేసి వీళ్ళు ఒక పెద్ద ఆయన మీటాడు కదా, ఆయన ప్లేస్ అనమాట. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి అక్కడే ఉన్న లేడీ పోలీస్ చెప్తాడు అసలు దాని గురించి కొంచెం మొత్తం ఎంక్వైరీ చేయని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా ఇంటర్నెట్ లో మొత్తం సెర్చ్ చేసి ఈ పెద్ద ఆయన ఎవరో కాదండి, ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ అండి, మరి ముఖ్యంగా అతను చాలా చాలా బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాడని చెప్పేసి అంటంతో హీరోకి మొత్తం డాట్లు కనెక్ట్ అవుతాయి. సో బేసికల్ గా ఆఫ్రికాలో డబ్బులు ఎవడో తినేస్తున్నాడని చెప్పేసి స్టార్క్ అక్కడికి బయలుదేరాడు, అది కూడా పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి. కాకపోతే ఈ పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆఫ్రికాలో పేదవాళ్ళ కోసం కొన్ని హాస్పిటల్స్ కట్టిమని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ ని కాస్త అది కూడా కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చారనమాట. ఆ కాంట్రాక్ట్ ని అంటే పెద్ద ఆయనకి ఇచ్చాడు. ఆడేం చేశాడంటే సరిగా కట్టకుండా సగం మాత్రమే కట్టేసి డబ్బులు మొత్తం తినేస్తూ ఉన్నాడు. దాన్ని వేరే చోట వాడుతూ ఉన్నాడు. ఇలాగ కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోయింది, డబ్బులు మొత్తం వెళ్ళిపోయాయి. మరి ఎవరు తిన్నారు ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేయడానికి స్టార్క్ ఏంటంటే ఆఫ్రికా వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, వీడు మన విషయాలు మొత్తం బయట పెడతాడని చెప్పేసి మనోడు ఏం చేశాడంటే టైస్ గడికి జరిగిన మొత్తం విషయం చెప్పాడనమాట. ఇలాగ స్టార్క్ అనేవాడు ఆఫ్రికా వచ్చాడు కాబట్టి వాడిని నువ్వు చంపేయని చెప్పేసి అంటంతో మనోడి మీద అభాండాలు వేసి మరీ ముఖ్యంగా జోలాని పెట్టి అతన్ని చంపించేశాడు. ఇదే జరిగిందని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. తన అసిస్టెంట్ కూడా మొత్తం చెప్తాడు, బాబు నేను మొత్తం కనిపెట్టేశాను అని చెప్పేసి. అంతేకాకుండా ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ పెద్ద ఆయన మీట్ అయితే మొత్తం నిజం బయటపడుతుందని చెప్పేసి హీరో తన అసిస్టెంట్ కి చెప్తాడు. కట్ చేస్తే మరోవైపు టైస్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా వెళ్లి ఆ పెద్ద ఆయన మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత సార్ డబ్బులు మొత్తం తినేసింది మీరు, కానీ కేసు మాత్రం నాకు చుట్టుకుంటుంది, ఎందుకంటే మా జీవితాలతో ఆడుకుంటారు, కానీ ఈ కేసులో ఎవరెవరైతే ఆధారాలుగా ఉంటారో అందరిని నేను చంపేస్తున్నానండి. అందులోనూ స్టార్క్ మీద బలంగా కేసు పెట్టిన ఆ స్విమ్మింగ్ చేసే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చంపేశాను. కానీ కేసు అడి తిరిగి ఇటు తిరిగి మీ దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు కనుక నిజం చెప్తే మీతో పాటు నేను కూడా జైలుకి వెళ్తానండి, కాబట్టి మీరు కూడా చనిపోండి అని చెప్పేసి ఆ పెద్ద ఆయన్ని అక్కడే చంపేస్తాడు. చంపేసిన తర్వాత మనోడు ఏం చేస్తాడంటే కిందకు వచ్చేస్తాడు అనమాట. ఎందుకంటే బిల్డింగ్ మొత్తాన్ని తగలబెట్టేద్దాం అని చెప్పేసి. కానీ కింద మాత్రం పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఉంటాడనమాట. ఎందుకంటే ఈ డబ్బుల్లో పెద్ద ఆయనకి ఎంతైతే వాటా వెళ్తుందో ఆ వాటాలో సగానికి సగం మనోడు కూడా వస్తుంది అనమాట. సో దాంతో టైస్ ఎలాగైతే ఆలోచించాడో ఆ పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ హెడ్ కూడా అలాగే ఆలోచించి, ఒరే నువ్వు చచ్చినా నేను చచ్చినా ఒకటే కాబట్టి నువ్వే చచ్చిపో, ఎందుకంటే ఈ కేసు మటుమాయం అయిపోతుందని చెప్పేసి మనోడిని గన్ను తీసుకొని అక్కడే కాల్ చేసి ఏదైతే పెట్రోల్ క్యాన్లు మనోడు తీసుకొచ్చాడో అదే పెట్రోల్ క్యాన్ ఇంటి నిండా పోసి ఆ బిల్డింగ్ ని తగలబెట్టేసి మనోడు అక్కడ నుంచి జంప్ అయిపోతాడు. కట్ చేస్తే మరోవైపు చైల్డ్ హోమ్ లో ఉన్న మార్కో దగ్గరికి జోలాగడ్ వస్తాడనమాట. అందులోనూ వాళ్ళ మనుషులు కూడా వస్తారు. కాకపోతే హైలైట్ విషయం ఏంటంటే మార్కో వాళ్ళ నాన్న కూడా అందులో ఉంటాడు. ఎందుకు వస్తున్నాడో తెలియదు, బట్ ఒకటి మాత్రం నిజం, ఒకటి కొడుకుని తీసుకెళ్తే ప్రశాంతంగా వాడు బతుకుంటాడని చెప్పేసి, లేకపోతే కొడుకు తనతోనే ఉంటే ఏదో ఒక రోజు తప్పించుకుని పారిపోవచ్చు అని చెప్పేసి జోలాతో కలిసి పని చేసి ఉంటాడు. వచ్చిన తర్వాత ఏంటంటే చైల్డ్ హోమ్ లో ఉన్న వార్డెన్ ని పెచ్చగొట్టుడు కొట్టి ఆ తర్వాత మార్కోని తీసుకుని వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. ఇది ఇలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ ఇంటికి బయలుదేరి వెళ్తారనమాట. వెళ్లే దారిలో సడన్ గా వీళ్ళకి ఆపోజిట్ లో కార్ వస్తుంది. అది కూడా లైట్ బ్రైట్ గా వేసుకుని వెళ్తుంటుంది అనమాట. ఎవడ్రా వీడు ఈ టైంలో వెళ్తాడని చెప్పేసి హీరో డైరెక్ట్ గా ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఇల్లు మొత్తం తగలబడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరోకి లేడీ పోలీస్ ఫోన్ చేస్తుంది. ఇలా మార్కోని హోమ్ నుంచి దొంగతనంగా తీసుకెళ్లిపోయారు జోలాగడి మనుషులు. కాకపోతే వాళ్ళ కారు ఎక్కడెక్కడైతే సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందో ఆ కారుని ఫాలో చేసుకుంటూ నేను వెళ్తానని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతాడు. కట్ చేస్తే ఒకనొక సందర్భంలో ఏంటంటే లేడీ పోలీసు హీరోకి అడ్రస్ చెప్తుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్తే సడన్ గా ఒక ప్లేస్ లో జోలా ఆ తర్వాత ఆ కారులో ఉన్న మార్కో ఇద్దరు లాక్ అయిపోతారు. కాకపోతే వాడేంటంటే ఆ కారుని ఫారెస్ట్ లో తీసుకెళ్లిపోతాడు. ఇంకేముందో వీళ్ళు కూడా ఆ కారుని చేసి చేస్తూ ఉంటారు. అనుకోకుండా ఒక చోట యాక్సిడెంట్ అవుతుంది. దాంతో హీరో ఏంటంటే కారు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏంటంటే మార్కో కింద పడిపోయి ఉంటాడు. కాకపోతే జోలా మాత్రం కనిపించడు అనమాట. ఎక్కడికి వెళ్ళాడు వీడు అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు సడన్ గా వెనకాల నుంచి వచ్చేసి గన్ను గురిపెడతాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే, చూడు నువ్వు నాకు గన్ను గురిపెట్టావు బానే ఉంది, ఎందుకంటే నేను డిపార్ట్మెంట్ లో హెడ్ కాబట్టి నువ్వు ఏది చెప్తే అది చేస్తారు, కానీ మార్కో గడికి ఏం సంబంధం, వాడు చిన్నపిల్లడు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా వెనకాల హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి జోలా గడికి గన్ను గురిపెడతాడు. కానీ వాడు మాత్రం కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ఎరా నన్నే చంపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి హీరోకి గన్ను గురిపెడతాడు. దయచేసి గన్ను కింద పడే అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ మాత్రం వెంటనే గన్ను కలుస్తాడు. దాంతో అక్కడ జోలా చనిపోతాడు అనమాట. హీరో తిడతాడు, అసలు నీకు బుద్ధి ఉందా, వాడు కనుక నన్ను కాలుస్తే ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి అంటంతో వాడికి అంత సీన్ లేదు సార్ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇంకేముంది మార్కోని తీసుకుని వాళ్ళు బయలుదేరతారు. కేసు కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఎవరు తప్పు చేశారు ఏం చేశారు మొత్తం అర్థమైపోయింది. ఆ తర్వాత టీవీలో కూడా చెప్తుంటారు అనమాట, స్టార్క్ అని అతను చాలా మంచోడు, పాపం చంపేశారని చెప్పేసి ఆ హంతకుల గురించి చెప్తూ ఉంటారు, పెద్ద గురించి చెప్తూ ఉంటారు, టైస్ గడ్ గురించి చెప్తూ ఉంటారు, జోలా గురించి కూడా చెప్తూ ఉంటారు అనమాట. కాకపోతే హీరోకి ఏంటంటే ఇంకా డౌట్ క్లియర్ అవుతుంది అనమాట. ఎందుకంటే అసలు పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నాడు కదా, అతనికి తెలియకుండా డిపార్ట్మెంట్ లో ఇన్ని జరుగుతాయి అని చెప్పేసి డౌట్ వస్తుంది. అందులోనూ మనోడు ఏంటంటే టీవీకి చాలా జాలీగా ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి అందులోని కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ పెద్ద ఆయన కదా, అతని ఇంటికి వెళ్లి చూస్తే ఇల్లు మొత్తం కాలిపోతూ ఉంటుంది. సర్లే అని చెప్పేసి వెళ్లే దారిలో వీళ్ళకి సడన్ గా ఒక కార్ ఎదురొచ్చింది కదా బ్రైట్ లైట్ వేసుకొని. అసలు ఆ కార్ ఎవరిదని చెప్పేసి హీరో కారు డాష్ క్యామ్ లో రికార్డ్ అయిన వీడియో మొత్తం ప్లే చేసి చూస్తే తెలిసేది పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ హెడ్ కార్ అని తెలుస్తుంది. ఇంకేముంది డైరెక్ట్ గా వెళ్తారు, ఇద్దరు కలిసి అరెస్ట్ చేస్తారు. అసలు నేరస్తుడు మనోడే అని చెప్పేసి మనోడిని పోలీసులకు అప్పచెప్తారు.
చెప్తారు. ఇంకేముంది, కేసు మొత్తం క్లోజ్ అయిపోయింది, ఉన్న నేరస్తుడు కూడా పట్టుబడ్డాడని చెప్పేసి హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత చైల్డ్ హోమ్ వార్డెన్ ఉంది కదా, ఆవిడని కొట్టారు కదా పాపం, ఆవిడని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత ఆవిడకి కూడా పెద్ద సీరియస్ గేమ్ లేదు, రికవర్ అవుతుందని చెప్పేసి అనడంతో హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే మరోవైపు మార్కోని ఆ తర్వాత వాళ్ళ నాన్న చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి, అసలు వాళ్ళ వల్లే ఈ నిజం బయటపడింది కాబట్టి వాళ్ళని డెన్మార్క్ నుంచి రూమ్ కు పంపించేస్తూ ఉంటారు. దాంతో వాళ్ళు కూడా ఇక మీద మనం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి హ్యాపీగా ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఈ సినిమా స్టార్టింగ్ లో ఇంటికే పరిమితమైన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, అతనే కదా స్టార్ గురించి సగం ఎంక్వైరీ చేసింది. అతని దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఇచ్చిన క్లూ ద్వారా నీ కేసు మొత్తాన్ని నేను క్లియర్ చేశానని చెప్పేసి అతని నోట్లో ఒక సిగరెట్ పెట్టి వెలిగించేసి తనతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.